జానకమ్మ గారితో మీ అనుబంధం ఈనాటిది కాదు, చాలా అవునండి. అయ్యో చాలా చాలా చాలా. సో ఆవిడ మరొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఇండస్ట్రీలోకి. మీరు అప్పటికే సీనియర్ గాయనిగా ఉంటూ అవును. మీ ఇద్దరి అనుబంధం ఎలా సాగింది ఇండస్ట్రీలో? అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏం లేదు. రికార్డింగ్స్లో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్లో కలుసుకున్నప్పుడు వీళ్ళకంటే ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా మసులుకున్నాం. జానకి సుశీల ఒక సిస్టర్స్ లాగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. బాలు గారి గురించి మీరు అంటే మరొక 2-3 బాలు గారి పాటలు ఏంటంటే ఏ పాటైనా ఈజీగా ఆయన పాడేస్తాడు. నాకు ఈజీగా పాడటం రాదు, కానీ చాలా మర్యాదస్తుడు, చాలా చాలా మంచివాడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే మర్యాద ఇస్తాడు ఆయన. ఇదివరకైతే స్టోరీస్ చెప్పేవారు, రాను రాను స్టోరీస్ చెప్పడం మానేశారు. ఇది డ్యూయట్ మీరు పాడేయండి, మీకు ఇష్టం వచ్చిన చోట వేసేయండి ఎఫెక్ట్లు, మాకు ఇష్టం వచ్చిన చోట వేసేయడం ఎఫెక్ట్లు, అక్కడ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇళయరాజా గారిది వటపత్ర సాయి, ఎవ్వరూ లేరు ఆ రోజు, అందరూ ఊటీలో ఎక్కడో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. ఈ సాంగ్ అర్జెంటుగా కావాలి, సుశీల్ గారిని పాడేయమనండి. ఎలాగండి పాడేనంటే, పర్వాలేదు ఆవిడ పాడేస్తుందిలే అన్నట్టు రాజా గారు. ఆవిడ తెలుసు, ఆవిడ కరెక్ట్గా పాడేస్తాను, తెలుగు భాషే కదా, పాడేసి ఇప్పుడు పెద్ద రికార్డ్ బద్దలు కొట్టింది ఆ పాట. ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా మీ రికార్డింగ్ కెరియర్లో? మిమ్మల్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ వారు అనుకున్నట్టు మీరు అనలేదనో, లేట్గా వచ్చారనో, ఇలాంటివి అవుతూ ఉంటాయి అందరికీ. అది అందరికీ అవుతూ ఉంటుందండి. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు ఏది కరెక్ట్గా పాడలేమండి. కొన్ని వాళ్ళే మమ్మల్ని క్షమించేస్తారు. వాళ్ళు ఒకటి చేసుకుంటారు. అదే రమేష్ నాయుడు గారి దాంట్లో ఒకటి కళ్యాణి అని ఒక పిక్చర్ తీసి, ఆ పిక్చర్లో నాకు రమేష్ నాయుడు గారికి పడింది భేటీ. ఏం లేదు, ఆయన చెప్పిన సంగతి నేను పాడలేకపోయాను, ఎందుకంటే అది ఏమో అలాగ అయిపోయింది. అది ఆయన కూడా కొంచెం కోపించుకున్నారు. దాంతో నేను డైంగన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను. ఆ రోజు క్యాన్సల్ రికార్డింగ్. ఏదో అంటారు రాజా గారిని, నేను ఏదో అన్నాను, రాజాని పంపించేశారు అంటే చాలా తప్పు అండి. అది చాలా తప్పు, ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి, ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం లేదండి. వాళ్ళు అదే అంటారండి, ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నాడు. ఆ అమ్మాయికి ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అని చేత ఆవిడ టక్కని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్ని జడ్లు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజా గారు కలిసి పాట పాడారు కదా, నిజమా? ఓ కలయా నిజమా, చాలా మంచి హిట్. చాలా పాటలు పాడించాడు ఆయన, ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను. సో ఇంత బిజీగా సాగిన మీ కెరియర్తో పాటు మీ మీరు కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయగలిగారా? ఎలా సపోర్ట్ మీకు లభించింది ఇంటి నుండి? అదేనండి, మరి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. పాటే ముఖ్యం ఆయనకి, చాలా సాక్రిఫైస్ ఇందులో ఉంటుంది. సాక్రిఫైస్ లేకపోతే మనం ఏమి సాధించలేం. మొట్టమొదటి అది నేను తెలుసుకున్నాను. నా వాయిస్ కోసమే ఆయన నన్ను లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంచేత లత అంటే ఆయనకి ఇష్టం, అంచేత నాకు ఇష్టం. అంచేత ఇలా కలిపి నన్ను ఇంత పెద్ద గాయని మణి చేసింది నాకు భర్త, నాకు కంచుకోటలాగా కట్టి నన్ను నా తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టినందుకు అది ఆయన సార్థకం చేసుకొని పేరు నిలుపుకున్నారు. కొడుకు పుట్టాడు, పెళ్లి చేసాము, 2 పిల్లలు పుట్టారు వాడికి. వాళ్ళు ఏదో అది అంతవరకు దేవుడు నాకు వరం ఇచ్చాడు, పుత్ర సంతానం ఇచ్చాడు. దానికి మనం థ్యాంక్స్ చెప్పాలా దేవుడికి. ఒక అపశృతి అయింది, అది కూడా సరే తట్టుకున్నాను. ఈ పాట ఉండడానికి, పాటకి నన్ను పైకి తీసుకొచ్చి ఈ ఫీల్డ్కి ఇచ్చేసి ఆయన తప్పుకున్నాడు. మా వారు చనిపోయిన కొత్తల్లో పెళ్లి పుస్తకం ఫస్ట్ పిక్చర్ పాడమంటే నేను పాడనున్నా, పెళ్లి పాట నేను వద్దండి, నాకు అవన్నీ మీరు పెట్టుకోకూడదు, మీరు పాడి తీరాలి. తీసుకెళ్ళి బలవంతంగా పాడించారు. ఆ పాట బాగా పాపలు, ఏ పెళ్లిలో చూసినా ఆ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, బతుకంత ఛాయ. అది ఎలా చేశారో ఆయన తెలియదు, మహాదేవన్ గారు. తెలుగు రాకుండా ఆ తెలుగు వాసన ఎలా పట్టారో నాకు తెలియట్లేదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంతో
కష్టపడి చాలా రిహార్సల్స్ ఇచ్చి, అంటే ఘంటసాల గారు లవకుశ, ఒక లవకుశ చాలండి మాకు జీవితంలో, మా జీవితం పండడానికి ఒక లవకుశ చాలు, ఒక భక్త ప్రహ్లాద చాలు. అది నారాయణ మంత్రం పాడుతుంటే ఆ రోజారమణి గారు ఆవిడ పాడుతున్నట్టే ఉంటుంది. నిజంగానే కారణ జన్మలో అంటే ఈ సంగీతం కోసమే పుట్టాం. ఇదే మాది. ఒక ఆయన అన్నాడు, ఆయన ఒక డాక్టర్ గారు సౌత్ ఆఫ్రికాలో అన్నారు, సుశీల గారిది ప్రపంచం అంత స్టేజి, ప్రపంచం అంతా స్టేజ్ తనది, నాకు ఇంకేమీ లేదు, అందరూ తన వాళ్ళే, ఆవిడకి ఇంకోటి ఏమీ లేదు, ఆవిడ కారణ జన్మరాలు. ప్రపంచం అంతా స్టేజ్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద పాడతారు కదా. అవునవును, చాలా చక్కటి మాట అన్నారండి ఆయన. ప్రధానంగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని ప్రోత్సహించిన మాట వాస్తవమే. ఆయన ఎక్కువగా మీకు స్ఫూర్తినిచ్చి మీకు డైరెక్షన్ ఏర్పరిచింది తొలినాళ్లలో, ఇలా ఉండాలి పాట అన్నది. ఒక్కరి పేరే చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఇవాళ? పెండియాల గారు. పెండియాల గారి, అంతే కదా. ఆయన చెప్పినట్టు పాట ఇంకెవరు అంతలా చెప్పరండి. ఆయనకి పాడడం రాదు, ఆయన పాడింది నాకు అర్థం అవ్వదు. అర్థం అవ్వకపోతే ఎలాగా? నాకు సంగీతం తెలుసు, నోటేషన్ రాసుకోమంటారు, ఆ నోటేషన్ రాసుకున్న తర్వాత ఆ సంగతిలో అందం తెలుస్తుంది. ఒక్క పాటలో ఒక అందం. బిజీ రికార్డింగ్లు ఒక టైంలో అయితే మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు అసలు ఎడతెరిపి లేకుండా రికార్డింగ్లు అయ్యేవి మీవి. ఆ టైంలో బిజీగా ఉన్న ఆ రోజులు తలుచుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? అలా 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 సాగిపోయిందా? అలసట తెలిసేదా మీకు అసలు? లేదమ్మా, పాడుతుండగా ఈ క్లాసికల్ వాయిస్ కదా, పాడుతుండగా బాగా షార్ప్కి వెళ్ళిపోతుంది వాయిస్. ఇంకా తిండి మీద దేని మీద ఉండదు, కాఫీలు తాగడం పాడేయటం. రాత్రి 2 అయినా సరే ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడు రాత్రి 2, 3 అవుతుంది రికార్డింగ్స్ అయ్యేటప్పుడు. ఎంఎస్ విశ్వనాథం గారిదే అసలు 2, 3, 4 కూడా అవుతుంది. ఒకసారి జీకే వెంకటేష్ గారితో ఏదో ఒక పాట పాడాను, ప్రొద్దుట 6 గంటలైంది ఇంటికి వచ్చేటప్పటికి. రిహార్సల్స్ చేసినా కూడా అప్పుడు స్టూడియోలో చేసేవారు కాదు, ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఫ్లోర్స్లో రికార్డింగ్. సాలూరి రాజేశ్వరరావు గారితో మీరు పాడిన పాటలు కూడా చాలా చాలా గొప్ప పాటలు, అందరితో గొప్ప పాటలు అయినా కూడా వారి పాటలో ప్రత్యేకత మీకు ఏ అంశం బాగా నచ్చేది? ఆయన ఒక డివోషనల్ చేశారండి, కృష్ణ వందే జగద్గురు. లలిత లవంగలత పరిశీలన కోమల మలయ సమీరే, లలిత లవంగ లతా పరిశీలన. అంత ఎంత మంచి పాట అది, అష్టపది. చాలా బాగా చేశారు ఆ పాట. అలాంటివి ఆయనవి డివోషనల్ సాంగ్స్. అంటే చిన్నప్పటి నుంచి బాలసరస్వతిరావు గారు, ఆవిడ పాటలు అంటే పిచ్చి నాకు. అవునా? చాలా చిన్నప్పుడు అవే పాడుకున్నదాన్ని. 9-10 ఏళ్ళకి ఆ పాటలు పాడేదాన్ని. ఆదినారాయణరావు గారు ఉన్నారే, మంచి అసలు ఒక వెరైటీ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన. ఆయన అంతా ఈ మరాఠీ స్టైల్ ఎక్కువగా ఇచ్చి ఎక్కువ సంగతులే. పూజకు వేళరా అను స్టార్టింగే సంగతితోటి పూజకు అంటారు. అది మామూలు పాడే వాళ్ళ దగ్గర కొంచెం మిస్ అవుతుంటుంది. అలాంటివి చిన్న చిన్నవన్నీ మనం అయ్యో చెప్తే బాగుంటుంది అని మనసు చివుక్కుమంటుంది. ఆ పిల్లలందరూ పాడుతుంటే అప్పుడు మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. సరి సరి తరస తర తర తరి తర తరరి తరి తరి తా ఈ కట్టింగ్స్ చాలా లైక్ చేస్తారు ఆదినారాయణరావు గారు. అది వచ్చే వరకు తబలాలో కూడా రావాలి. అది తబలాలో కూడా తగదా 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 అని రావాలి. అది రాకపోతే ఆయనకి ఇష్టం లేదు. చాలా రిహార్సల్ చేయించేవారు. పిలువకురా చూడండి ఎంత మంచి మంచి పాటలు ఆదినారాయణరావు గారు. నెక్స్ట్ చాలా మంచి మరాఠీ సంగీతం అందించారు ఆయన. వస్తాడు నారాజు మరి చూడండి మీరు, ఎంత అది పాపులర్. విజయ నిర్మల గారికి ఏమీ లేదు, సింపుల్గా ఉంటుంది. వస్తాడు నారాజు ఈ రోజు రాని వస్తాడు నెలరాజు అంటే అది మనకి స్వతహాగా గొంతుకులో ఉన్నది వస్తున్నది అంతే.